ఓం శ్రీ సాయిరామ్. నేను మధుసూదన్ రావునండి. ఐ వర్క్డ్ ఇన్ ఐటీసీ అండ్ రిటైర్డ్ ఇన్ 2015 ఇయర్. శుద్ధ సత్వ స్వరూపం చ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వభూతానాం సత్య సాయినం నమామ్యహం. నేను ఐటీసీలో కెమికల్ ప్లాంట్ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తానండి. 2015 రిటైర్ అయినాను. అక్కడ చాలా యాక్టివిటీస్లో స్వామి యొక్క అపార కృపతోటి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను. స్వామిని నేను మొట్టమొదటిగా తెలుసుకున్నది నా శ్రీమతి స్వామి యొక్క భక్తురాలు. నేను తెలుసుకునే టైంకే నా యొక్క 50% నన్ను అట్ ద ఏజ్ ఆఫ్ మై 40 ఐ రియలైజ్డ్ స్వామి. అంతకుముందు ఇనుము యొక్క సహజ సిద్ధమైన ఇనుము అయస్కాంత ప్రవృత్తి తీసుకోగలదు, కానీ అజ్ఞాన తిమిరంలో ఉన్న వ్యక్తులకి అది స్వామి యొక్క తత్వం బోధపడే విషయం కాదు. అది అదృష్టమేమో నా 40 ఏజ్లో అప్పటికే నా శ్రీమతి స్వామి యొక్క భక్తురాలు, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆ టైంకు వరకు నేను ఎలా ఉండేవాడిని అంటే, నా యొక్క సహచరుల యొక్క ప్రోద్బలమో తెలియదు, వారి యొక్క సహవాస దోషమో తెలియదు. వ్యక్తిగతంగా అన్ని సద్గుణాలు ఉన్నా కూడా ఏమో స్వామి, బుట్టదల్ల బాబా రకరకాలుగా అది ఆర్గ్యుమెంట్ చేసేవారు స్నేహితులు. అదే గొప్ప అనుకునేవాడిని నేను. అదే ఆ ఒరవడిలోనే నేను కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 వరకు ఉన్నానండి. మా శ్రీమతి అష్టోత్తరం చేసుకుంటూ పూజలో నిమగ్నమై ఉన్నప్పుడు నేను ఆ స్వామి యొక్క నామం వినటానికి కూడా ఆసక్తి చూపించక తలుపులు కూడా వేసిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి నన్ను స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకునే విధంగా ఏదైనా సరే సమయం వస్తే కానీ స్వామిని గ్రహించడం కానీ స్వామిని రియలైజ్ చేయటం కానీ కుదరదని అంటారు. అది స్వామి యొక్క నియమం ప్రకారమే జరిగిందో, స్వామి యొక్క సంకల్పం ప్రకారం జరిగిందో. అట్ ద ఏజ్ ఆఫ్ 40 వెన్ వీ వెంట్ టు ద భద్రాచలం సహజంగా నెసరీ కమోడిటీస్కి వెళ్ళేవాళ్ళమండి. అలాగని యథావిధిగా మా శ్రీమతిని నా స్కూటర్ మీద వెనకాల కూర్చోబెట్టుకొని మెటీరియల్ తీసుకొస్తూ ఉన్న తరుణంలో భద్రాచలం బ్రిడ్జ్ దాటిన తరువాత ఈవినింగ్ అరౌండ్ 6:37 ఆ ప్రాంతాలలో అక్కడ లైట్ సరిగా లేకపోవటం వలన ఆ డౌన్లో వస్తూ ఉండగా సడన్గా ఒక దున్నపోతు రావటం జరిగింది రోడ్డు మీదకి. అసలే లైట్ లేవేమో, అది నల్లగా ఉండటం వలన నాకు గ్రహించలేక నేను స్కూటర్ని డైరెక్ట్గా 50 స్పీడ్లో గుద్దేశానండి. ఆ గుద్దటంలో ఆ జీవి ఎంత బాధపడినదో తెలియక, కానీ సహజ సిద్ధంగా నేను బ్రేక్ వేసినట్టుగా బ్రేక్ ఆటోమేటిక్గా పడింది. నార్మల్గా ఇంజిన్ ఆపినట్టుగా నా ప్రమేయం లేకుండానే ఇంజిన్ ఆగిపోయింది. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్పగలగాలండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను దున్నపోతుకి నేను డాష్ ఇచ్చినప్పుడు అసంకల్పంగా సాయిరామ్ అనే పదం మాత్రం నా నోటి నుండి వచ్చిందండి. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో సహజ సిద్ధంగా 50 స్పీడులో ఎప్పుడు కూడా బండి సహజంగా ఆగదండి, పడిపోతుంది. పల్టీలు అన్న కొడుతుంది, లేకపోతే పడిపోవటం అనేది జరుగుతుంది. కానీ నేను నార్మల్గా ఆపితే ఎలా దిగుతారో నా శ్రీమతి వెనుక వైపు నుండి అంత లగేజ్ని కూడా పట్టుకుని దిగగలిగింది. అంటే ఇది కేవలం స్వామి యొక్క సంకల్పం, స్వామి యొక్క ఉనికిని ప్రదర్శించే ఈ సంఘటన నేను మర్చిపోలేనిది. అదే నాకు నాంది ప్రస్తావన. ఎస్ స్వామి, యు ఆర్ దేర్, యు ఆర్ గాడ్ అన్న మాట నేను అప్పుడు ఐ అటర్డ్ మై సెల్ఫ్ అనమాట. తర్వాత స్వామిని చూడాలని అనేక తాపత్రయపడుతూ అనేక రకంగా మా బాబు అప్పుడు 6th క్లాస్ అండి, అది అరౌండ్ ఏజ్ 11th ఇయర్ 12th ఇయర్ అనుకుంటాను ఆ టైంలో. వాడిని తీసుకొని పుట్టపర్తి రావడం జరిగిందండి. సడన్గా సంకల్పం అండి ఇది, స్వామిని నేను చూడాలి అనే భావంతో పుట్టపర్తి వచ్చినప్పుడు ఆ సమయంలో స్వామి వైట్ ఫీల్డ్లో ఉన్నారు.
మాకు కనీసం ఆ టైంలో టూరిస్ట్ సర్వీస్ కూడా ఏది దొరకలేదండి. ఆర్టీసీ అసలు ఒక్క సీట్ కూడా దొరకలేదు, అన్నీ బుక్ అయిపోయినాయి అని అన్నారు. బుక్ అయిపోయినాయి అంటే చాలా ఫ్రస్ట్రేషన్ తోటి స్వామి ఎంతో చాలా స్ట్రాంగ్ డిజైర్తో నేను మీ దగ్గరికి వచ్చాను. పుట్టపర్తి మీరేమో వైట్ఫీల్డ్లో ఉన్నారు స్వామి, ఎలాగ స్వామి అనుకుంటుంటే అప్పుడు మా బాబు కూడా నేను గణేష్ దగ్గర నేను అక్కడ కూర్చుండిపోయి ఉన్నప్పుడు మా బాబు మళ్ళా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి హిమ్సెల్ఫ్ హీ ట్రైడ్ ఫర్ గెటింగ్ ఏదైనా అవకాశం దొరుకుతుందని ఆపర్చునిటీ కోసం అతను అన్ని సార్లు 2-3 సార్లు తిరిగినప్పుడు ఒక్కసారి రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తారసపడినాడండి. ఆ వ్యక్తి, ఏం బాబు నువ్వు 2-3 సార్లు వచ్చావు ఇక్కడికి బస్ స్టాండ్కి, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటని అంటే, దెన్ మై సన్ హ్యాజ్ నెరేటెడ్, ఇట్లా వచ్చున్నామండి భద్రాచలం నుండి మేము వచ్చినాము, నేను మా నాన్నగారు చాలా ఎంతూజియాజంగా స్వామిని చూడాలని చాలా కోరికతో వచ్చినాము, ఒక్క సీటు కూడా దొరకలేదు, అన్నీ బుక్ అయిపోయినాయి అని అన్నారు, ఈవెన్ టూరిస్ట్ కూడా దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ కూర్చుని ఉన్నారు గణేష్ గేట్ దగ్గర అని చెప్పిన మీదట ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారండి. ఆ వ్యక్తి మా బాబుని తీసుకొని లెట్ మీ సీ యువర్ ఫాదర్, వేర్ ఈజ్ యువర్ ఫాదర్ అని చెప్పి అక్కడ నా దగ్గరికి తీసుకుని వచ్చినారు. వచ్చిన తర్వాత ఆయన రావడంతో చూశానండి, ఫేస్ ఎంత బ్రైట్గా ఉందంటే ఏ ప్రొఫెసరు లేకపోతే ఎవరో అని అనుకున్నాను, అంత చాలా బ్రైట్గా ఉంది ఆ ఫేస్ చూసిన అసలు తక్షణమే నేను అనుకున్నాను ఏంటి ఇలాంటి చాలా అసలు మరీ చూడాలనిపించింది ఆ ఫేస్ని. ఆయన వచ్చి మై సన్ ఇదండి సంబోధన, మై సన్ ఐ కేమ్ టు నో త్రూ యువర్ సన్, యూ కేమ్ ఫ్రమ్ భద్రాచలం అని ఆయన చెప్పినాడు, మీ సన్ మీరు ఇట్లా వచ్చినారట కదా స్వామిని చూడాలని చాలా తపనతోటి, స్వామి అక్కడ ఉన్నారు, ఏమి ప్రయత్నం చేసినా దొరకలేదట కదా అని చెప్పి 2 టికెట్లు ఫుల్ టికెట్స్ ఆయన జేబులో తీసి నా జేబులో పెట్టేసి గో అండ్ ఎంజాయ్ స్వామి అని అన్నారండి. అంతే. తర్వాత ఆయనకి కృతజ్ఞతగా, సార్ మీరు ఎంత కోరికతో మీరు రిజర్వేషన్ చేయించుకున్నారో మీరు అని నేను థ్యాంక్స్ చెప్దామని వెనక్కి తిరిగి చూస్తే ఆయన లేరు. మరలా ఆ ఫేస్ నాకు కనిపిస్తుందా అని చెప్పి నేను పుట్టపర్తి అప్పటి నుండి వెళ్తూనే ఉన్నానండి. ప్రతి సంవత్సరం చూస్తున్నాను ఆ ఫేస్, నేను ఐ కుడ్ నాట్ ఫైండ్ దట్ ఫేస్ అనమాట. ఇది స్వామి యొక్క లీల. ఎంత ఆనందపరిచారంటే వైట్ఫీల్డ్ వెళ్ళినామండి చాలా ఆనందంతో. వెళ్ళిన తర్వాత ఆ వైట్ఫీల్డ్లో రమేష్ హాల్ అక్కడ స్వామి దర్శనం ఇస్తున్నారు. కరెక్ట్గా నేను భాస్కర్ గారికి ఎంత దూరంలో ఉన్నా మా బాబు అంత దూరంలో కూర్చున్నాడు, మా బాబుకి జస్ట్ ఒక 2 ఫీట్ వెనకాల నేను కూర్చుని ఉన్నాను. స్వామి డైరెక్ట్గా దగ్గరికి రావటం, ఎవరో ఇచ్చిన అక్షింతలు మా బాబు నెత్తి మీద వేయటం, తల మీద ఇంత చెయ్యి ఒక దాదాపు 30 సెకండ్స్ అలా ఉంచారండి. ధన్యం అయిపోయిందని అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి మళ్ళీ అదే అక్షింతలు నా తల మీద వేశారు, మళ్ళీ తల మీద ఒక 5 సెకండ్స్ అలా చేపట్టారు. అప్పుడు నిజంగా మీరు బిలీవ్ చేయరండి, నా జీవితం సగం వ్యర్థం చేసుకున్నాను స్వామి, నాకు ముందే తెలిస్తే మిమ్మల్ని ఎంత ఎంజాయ్ చేసేవాడిని కదా, ఈ దివ్యత్వాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని చెప్పి దాదాపు ఒక 10 మినిట్స్ కంటిన్యూస్ ఏడుస్తూనే ఉన్నానండి. దట్ ఈజ్ ద నాంది ప్రస్తావన. స్వామి తత్వాన్ని తెలుసుకునే ఆ భాగ్యాన్ని ఆ రమేష్ హాల్లో స్వామి దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. దర్శన, స్పర్శన, సంభాషణ ఎట్ ఏ టైం నాకు కలిగినాయి. మా బాబుని బంగారు అని కూడా అని పిలిచారు, ఆశీర్వదించారు, అక్షింతలు వేశారు. అది నాంది ప్రస్తావన. సరే, స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకునే భాగ్యాన్ని అక్కడి నుండి అంచెలుగా నాకు స్వామి యొక్క ఉనికిని ప్రతిసారి తెలియచేస్తూనే ఉన్నారు. అనేక సంఘటనలు ఉన్నాయి. మత్సుకు ఒక సంఘటన నేను మీతో చెప్పదలిచాను. ఎం విఠలరావు గారని ఆయన స్టేట్ కోఆర్డినేటర్గా కూడా చేసినారండి. వారు స్వామి యొక్క తత్వాన్ని, స్వామిని నాకు చూపిన మార్గదర్శకులు ఎం విఠలరావు గారు. ఆయన యాక్టివిటీస్ భద్రాచలంలో కూడా భద్రాచలం భజన మండలిగా స్థాపించాలని చెప్పి నాకు విన్నవించిన మీదట నేను కొందరిని సభ్యులను అందరూ ఆల్రెడీ స్వామి డివోటీస్ కొందరు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళతో చర్చించి భజన మండలి అక్కడ ఆల్రెడీ స్థాపించాం. అప్పుడు ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 91 సార్. ఇట్ ఈస్ 91.
భజన మండలిని స్థాపించిన తర్వాత భజన మండలి కొన్నాళ్ళు యాక్టివిటీస్ బాగా టేకప్ చేసుకుంటూ తర్వాత దాన్ని 3-4 ఇయర్స్లోనే సమితి కింద కన్వర్ట్ చేయాలి, మీరు చాలా బాగా చేస్తున్నారని విఠలరావు సమితికి చేద్దామని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేశారండి, ఏప్రిల్, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డేట్కి సమితిగా డిక్లేర్ చేస్తాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమితి కింద మీరు స్వచ్ఛందంగా మీ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు టేకప్ చేయొచ్చు అని చెప్పి ఆ రోజు ఎం విఠలరావు గారు, మొన్న ఇక్కడ పాలవంచలో పనిచేసిన కృష్ణమూర్తి గారు, ఇంకా తదితరులు రామచంద్రరావు గారు, వాళ్ళంతా, రామచంద్రరావు గారు ఖమ్మం మీకు తెలిసే ఉంటుంది, కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఎగ్జాక్ట్లీ ది టైమ్ ఈజ్ ఫిక్స్డ్ అరౌండ్ 11 o'clock సార్, ఫ్లాగ్ హైస్ట్. యాక్చువల్గా ఆ ప్రొసీజర్ ప్రకారం ఫ్లాగ్ హైస్ట్ తర్వాత ద మీటింగ్ ఉంటుంది, అదంతా కూడా తర్వాత డిస్కషన్స్ అవన్నీ జరుగుతాయి. అయితే ఆ ఫ్లాగ్ హైస్టింగ్ అనేది 11కి ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫిక్స్డ్ సార్. సో మాకేంటంటే ఇన్సైడ్ నుండి కూడా సపోర్ట్ కావాలన్న భావంతో భజన మండలిగా ఉండగానే ఎన్కే అగర్వాల్ అని ఈజ్ రా మెటీరియల్ జనరల్ మేనేజర్, వారిని ఆహ్వానించాం ఇది ఫ్లాగ్ హైస్టింగ్కి. ఆహ్వానించిన తరుణంలో ఆయన కరెక్ట్గా ఆ రోజునే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐటీసీ నుండి రావటం వలన భద్రాచలంలో మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. హీ ఎక్స్పెక్టెడ్ దట్ మీటింగ్ విల్ బి ఓవర్ బై 10:30. సో ఆయన యాక్సెప్ట్ చేసినాడు 11 o'clockకి రావటానికి. ఆయనకి ఆర్గనైజేషన్ పరంగా అంతా కూడా సిస్టమ్స్ అన్నీ తెలుసు కాబట్టి ప్రతి కార్యక్రమానికి ఆయన 10 minutes ఎర్లీగా వచ్చేవారండి. ఆ ఉద్దేశంతోనే ఆయన కరెక్ట్గా రైట్ టైంకి వస్తారని చెప్పి వీ వెయిటెడ్. నియర్లీ 150 members ఈగర్లీ వెయిటింగ్ అండి ఫర్ విట్నెసింగ్ దిస్ ఫ్లాగ్ హైస్టింగ్. దాదాపు 150, మోర్ దెన్ 150 ఉన్నారు. ఆ తరుణంలో ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది, ఇంకా జస్ట్ 1 minute ఉంది, ఇంకా రాలేదు. నేను విఠలరావు గారితో అంటున్నానండి, సార్ షల్ వి వెయిట్ అనదర్ 2-3 minutes అని. ద మూమెంట్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు వెయిట్ ఫర్ 2-3 minutes, ఎగ్జాక్ట్లీ 11 అయింది. టఫ్ అని సౌండ్ వచ్చింది. ద ఫ్లాగ్ కింద కట్టిన ఫ్లాగ్ నాట్ ఫట్మట్ ఊడిపోయింది. బరబర మన లాగితే కనుక ఎలా అయితే రోపు లాగితే జెండా పైకి వెళ్తుందో అలా బరబర పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత ఫ్లాగ్కి ఏదైతే నాటు ఉంటుందో విడిపోవటం, దాంట్లో పెట్టిన ఫ్లవర్స్ అంతా కూడా ఎంటైర్ అందరి మీద పడ్డాయి. గాలి కూడా అలా ఉందన్నమాట. ఆ రోజుని ఎంటైర్ అందరి మీద పడినాయి. ఆ గ్యాదర్లో దాదాపు 10 members నాస్తికులు ఉన్నారు సార్. ద 10 members నాస్తికులు నోరు వెళ్ళబెట్టి అసలు స్వామి తత్వాన్ని తెలుసుకున్నట్టుగా వాళ్ళు తర్వాత మాట్లాడారనమాట. దే బికమ్ ఆస్తిక్ నౌ ఇమ్మీడియట్. ఆ మీటింగ్ తర్వాత దే బికమ్ ఆస్తిక్. అంటే స్వామి ఏమి సందేశాన్ని ఇక్కడ ఇవ్వాలనేది అప్పుడు స్వామి సంకల్పించారు. స్వామిని అంటాం కదా ఆ స్తోత్రంలో, కాలాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలాతీతాయ నమః, కాలమే నేను అని చెప్పి అన్నట్టుగా స్వామి ఇచ్చిన సిగ్నిఫికెన్స్ని మేము ఆస్వాదించడం జరిగింది. ఆ తరువాత మరొక సంఘటన అండి, నిజంగా అసలు మరిచిపోలేని సంఘటన అది. గుంపెన్నపల్లి అని చెప్పి సమితి అయిన వెంటనే వీ ప్రపోజ్డ్ టు ప్రొవైడ్ వాటర్ సర్వీస్. బోర్వెల్ ఎక్కడైనా ఒక వెల్ డిజర్వ్డ్ ఏరియాలో బోర్వెల్ వేయాలని చెప్పి అందరం కూడా అనుకున్నాం సార్. యాక్టివ్ మెంబర్స్ అంతా ఒక 15 members ఉన్నారు. 15 members అంతా అనుకుని సెర్చ్ ఫర్ ద ఏరియా విచ్ ఈజ్ వెల్ డిజర్వ్డ్ అని చెప్పి గుంపెనపల్లి అని అమరవరానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇంటీరియర్ ఒక 4 kilometers ఇన్సైడ్ ద ఫారెస్ట్. అక్కడికి వెళ్ళి దాదాపు 1 month స్టడీ చేసి అక్కడ బోర్వెల్ వేయటానికి డిసైడ్ చేసాం సార్. ఎందుకనంటే ఆల్రెడీ 9 borewells ఉన్నాయి అక్కడ, గవర్నమెంట్ సైడ్ నుండి వేసినవి. ఈవెన్ ఒక్క బోర్వెల్ కూడా పనిచేయట్లేదు అక్కడ. ఆ విలేజర్స్ లేడీస్ పాపం 3 kilometers నుండి డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏమైనా సరే ఇది స్వామి సంకల్పమే, ఇక్కడ వేస్తేనే స్వామి ఆనందపడతారు, స్వామి సంతోషిస్తారు అని చెప్పి ఇట్ ఈస్ 12 kilometers అవే ఫ్రమ్ బీపీఎల్, భద్రాచలం పేపర్ బోర్డ్స్, మోర్ దెన్ 12 kilometers. అక్కడ రోజు వెళ్తూ అక్కడ అది అంత కార్యక్రమాన్ని చూసుకొని 1 month మాకు పట్టిందండి అక్కడ బోర్వెల్ వేయటానికి. ఎంత ట్రెమండస్గా ఫుల్ వాటర్ అనమాట, 2 inch వాటర్ పడింది.
ఆ బోర్వెల్ అంతా కూడా ఓపెన్ చేసి ఆ విలేజర్స్ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఆ కార్యక్రమానికి మొత్తం విఠలరావు అందరు కూడా ఇంకా ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. అదంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ విలేజర్స్. తర్వాత మేము వచ్చినామండి. వచ్చిన రోజునే ఈవినింగ్ కల్లా మేము ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ మేము వచ్చేటప్పటికల్లా నార్మల్గా మాకు ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్కి వాటర్ గోదావరి రివర్ నుండి పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ నుండి వచ్చే వాటర్ తోటే టోటల్ ఎంటైర్ అది బీపీఎల్ ఫంక్షనింగ్ అంతా కూడా జరుగుతుంది, మెషినరీ అంతా నడుస్తుంది. అయితే అక్కడ 40 హౌసెస్ క్యాజువల్ లేబర్ హౌసెస్ కంప్లీట్ అగ్నికి హావుతా అయిపోయినాయి మేము వెళ్ళేటప్పటికి, ఈవినింగ్ వెళ్ళేటప్పటికల్లా. అయితే ఇమీడియట్గా స్పందించి ఆ స్పాట్కి ఫుల్ మెటీరియల్ తోటి, అంటే అప్పటికప్పుడు 2-3 అవర్స్లోనే మొత్తం గ్యాదర్డ్ ఎవ్రీథింగ్ అండి. దాదాపు 6 bags రైస్, అసలు కొత్త బట్టలు అవన్నీ కూడా 2 అవర్స్లో మొత్తం గ్యాదర్ చేశారు లేడీస్ అండి. అట్లాగే జెంట్స్ డ్రెస్ మెటీరియల్ మొత్తం అంతా గ్యాదర్ చేసి యుటెన్సిల్స్ సెట్తో సహా దాదాపు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక యుటెన్సిల్ సెట్ ఇచ్చే విధంగా రైస్ మొత్తం వాట్ నాట్ నెసరీ కమోడిటీస్ అన్నీ కూడా ఏర్పరచుకుని, ఎందుకంటే మాకు స్టోర్ ఉంది అక్కడ, ఇమీడియట్గా స్టోర్లో ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే వచ్చేసినాయి అనమాట. అవన్నీ తీసుకొని వాళ్ళందరికీ ఈవినింగ్ మొత్తం అందరికీ ఇచ్చేసేసి మేము వచ్చేప్పటికి 9:30-10 అయిందండి నైట్. వచ్చేటప్పటికి యు బిలీవ్ ఆర్ నాట్, స్వామి ఎంత ఆనందించారో అంటే సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్, మానవ సేవయే మాధవ సేవ అని స్వామి చెప్పిన సూక్తి కరెక్ట్గా దానికి అనుగుణంగా ప్రతి ఫోటో నుండి కూడా విభూతి రావడం స్టార్ట్ అయింది. స్వామి దీని నుండి రాలేదు, కొందరు దీని నుండి రాలేదంటే దాని జీసస్ ఫోటో నుండి వచ్చేది, ఆంజనేయ స్వామి ఫోటో నుండి ఆంజనేయ స్వామి ఫోటో నుండి వచ్చేది, పాదుకుల నుండి స్వామి అంటే పాదుకుల నుండి వచ్చేది. 36 hours స్పాంటేనియస్గా ఫ్రమ్ ఆల్ ఫొటోస్ ఆఫ్ ద గాడ్ అండ్ గాడెస్, అన్ని ఫోటోల నుండి కూడా స్వామి ఆ విభూతి ప్రసాదం చేశారండి. అది తర్వాత 40 ఏళ్లలో నేను ఏదైతే కోల్పోయానో, మిడ్లో నేను ఏదైతే రియలైజ్ అయ్యానో స్వామిని, అత్యంత ఉత్సాహంతో స్వామి ఈ లైఫ్ అంతా కూడా నేను నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేయమని చెప్పి స్వామికి పరిపరి విధాలుగా నేను కోరుకునేవాడిని. అలాగా నేను బాల్ వికాస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ 15 మంది స్టూడెంట్స్ని గ్రూప్ 3 సర్టిఫికెట్ హోల్డర్స్గా తీర్చిదిద్దే భాగ్యాన్ని నాకు గురుతర బాధ్యతని స్వామి ఇచ్చినట్టుగా భావిస్తూ 15 మంది పిల్లలకి స్వామి అంచెలుగా ముగ్గురికి ప్రతి సంవత్సరం 3 చొప్పున 5 సంవత్సరాలు స్వామి 15 మందికి సీట్లు ఇచ్చారండి. వాళ్ళు ఎంతో చక్కగా అతి ఉన్నత స్థాయిలో ఈ రోజున ఉన్నారు. ఈ ఎంతటి చక్కటి భాగ్యాన్ని స్వామి నాకు కలిగించి, స్వామి యొక్క తత్వాన్ని నేను తెలుసుకునే విధంగా చేసి నన్ను తీర్చిదిద్దిన స్వామి. ఎందుకంటే రష్టపట్టిన మ్యాగ్నెట్కి 41 నా ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 వరకు నేను రష్టపట్టిన తుప్పుపట్టిన మ్యాగ్నెట్ ఇది ఇనుము ముక్కలాగా ఉన్నాను. దాన్ని తీర్చిదిద్ది సంస్కరించిన స్వామికి నేను సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలిగజేసిన స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇంకా నా జీవితం అంతా కూడా స్వామి యొక్క సేవలో అంకితం చేయాలన్న సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఇక్కడ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టడం, చక్కటి టీం ఇక్కడ గొల్లపూడిలో చక్కటి టీం తోటి ఈ యొక్క స్వామి యొక్క కార్యక్రమాలలో అన్నీ కూడా దిగ్విజయంగా చక్కగా స్వామి మెచ్చి నచ్చే విధంగా చేసే భాగ్యాన్ని స్వామి నాకు ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరామండి.